వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మరో 3,000 మందిని విధుల నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమవుతుందని అన్నారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఇప్పటికే అన్యాయంగా 2,000 మందిని తొలగించారని, వారి తరపున తాను దీక్ష చేస్తూ ఉంటే దానిని అడ్డుకున్నారని ఆమె అన్నారు. కార్మికుల పక్షాన దీక్ష చేయటం నేరమా అన్న షర్మిల, అసలు స్టీల్ ప్లాంట్లో ఏం జరుగుతుందో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు తెలుసా అని ప్రశ్నించారు. గతంలో పెద్ద పెద్ద మాటలు చెప్పి ఎన్నో హామీలు ఇచ్చిన ఆ ఇద్దరు ఇప్పుడు కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై ఎందుకు మౌనంగా ఉన్నారని అన్నారు. ఆంధ్రుల హక్కు స్టీల్ ప్లాంట్ కాంగ్రెస్ హయాంలో లాభాల్లో నడిచిందని, ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను ప్రైవేట్ పరం చేయటానికి దానిని నష్టాల్లోకి తెచ్చారని, 2014 నుంచి స్టీల్ ప్లాంట్కు కష్టాలు మొదలయ్యాయని షర్మిల తెలిపారు. ప్లాంట్ను అమ్మేసే కుట్ర కేంద్రంలో బీజేపీ చేస్తుందని, ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఆమె అన్నారు. ఆ మధ్య స్టీల్ ప్లాంట్ కష్టాలను ఆదుకోవటానికి కేంద్రం ప్రకటించిన 11,000 కోట్ల సాయం ఒక అబద్ధమన్నారు షర్మిల. బ్యాంకు ఖాతాలో కేవలం అరగంట మాత్రమే ఆ డబ్బుందని, రుణాల కింద ఆ డబ్బును వెనక్కి తీసేసుకున్నారని, కార్మికుల కోసం దానిని ఏమాత్రం వాడలేదని షర్మిల ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో 34,000 మంది కార్మికులు స్టీల్ ప్లాంట్లో ఉంటే వారిని ఇప్పుడు 16,000కు కుదిస్తున్నారని, ఇలా కార్మికుల పొట్టకొట్టడం అన్యాయమని షర్మిల అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత మైన్ ఇవ్వటం ఒక్కటే దానిని కాపాడే మార్గమని తెలిపిన షర్మిల, తొలగించిన 2,000 మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేకుంటే వాళ్లకి పరిహారంతో కలిపి ఫుల్ సెటిల్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు.